ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల మధ్య 2019లో రాజకీయ ఒప్పందం జరిగింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారని ఒకరు, కాదు వైఎస్ జగనే గెలుస్తారని కుటుంబ సభ్యుల్లో ఒకరికొకరు పందెం పెట్టుకున్నారు. జగన్ గెలిస్తే 5 ఏళ్ల పాటు తాను పుట్టింటికి రానంటూ విజయలక్ష్మి శపథం చేసింది. దీంతో జగన్ అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల పాటు పుట్టింటిని వదులుకుంది. జై బాబు జై జై బాబు 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్లు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టడంతో విజయలక్ష్మి కల నెరవేరింది. 5 ఏళ్ల తర్వాత విజయలక్ష్మి పుట్టింటికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు నీరాజనం పలికారు. శాలువాలతో సత్కరించి పూల బొకే అందించి పూల జల్లులతో హారతులిచ్చి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడుపై విశ్వాసం ఉంచిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడని, ఆంధ్రాలో ఇక అభివృద్ధి పథంతో దూసుకుపోతుందని ఆకాంక్షించారు. జోహార్ ఎన్టీఆర్ జోహార్లు జోహార్ ఎన్టీఆర్ జోహార్లు జోహార్ ఎన్టీఆర్ జోహార్లు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై తెలుగుదేశం జై తెలుగుదేశం.